హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ టు మా ఇంటి రుచులు. ఈరోజు వీడియోలో హోమ్ మేడ్ ఐస్ క్రీమ్ని ఇంట్లో ఈజీగా ఎలా చేసుకోవాలో ఈ వీడియోలో షేర్ చేస్తున్నాను. బేటర్ లేకుండా, అది కూడా చాలా తక్కువ ఇంగ్రీడియంట్స్తో తయారు చేసుకోవచ్చు. అందరి ఇంట్లో పాలు పంచదార ఉంటాయి, వాటితోనే క్రీమీ ఐస్ క్రీమ్ని ఈజీగా ఎలా చేసుకోవాలో చూసేద్దాం. పిల్లలకి సమ్మర్లో ఐస్ క్రీమ్ అంటే చాలా ఇష్టపడతారు. బయట ఐస్ క్రీమ్లో ఎక్కువ కెమికల్స్ ఉంటాయి కాబట్టి మనం ఇంట్లో ఉన్న ఇంగ్రీడియంట్స్తోనే ఇలా ఈజీగా ఐస్ క్రీమ్ పిల్లలు చాలా ఇష్టంగా తింటారు. మరి క్రీమీ ఐస్ క్రీమ్ని చేసేద్దాం. ముందుగా ఒక ప్యాన్ తీసుకుని ఒక హాఫ్ లీటర్ వరకు పాలు వేసుకోవాలి. ఈ పాలలోంచి మనం కొన్ని పాలని బౌల్లోకి తీసుకుందాం. మీరు ఫుల్ క్రీమ్ ఉన్న పాలన తీసుకోవచ్చు, లేదంటే ఇంట్లో వాడుకునే పాలన తీసుకోవచ్చు. ఇలా గరిటతో కొన్ని పాలు తీసుకుని ఒక బౌల్లో వేసుకుని మిగతా పాలని ప్యాన్తో స్టవ్ మీద పెట్టేసుకోవాలి. ఇవి పొంగొచ్చేలోపు మనం ముందుగా తీసుకున్న పాలలో 2 స్పూన్స్ కార్న్ఫ్లోర్ వేసి చిన్న ముద్దలు లేకుండా బాగా కలిపేసుకుని పక్కన పెట్టేసుకోవాలి. ఇప్పుడు మనం స్టవ్ మీద పెట్టిన పాలని ఒక పొంగు రానిచ్చి సగం అయ్యే వరకు కలుపుతూ మరిగించుకోవాలి. మనం ఇలా కలిపేటప్పుడు పైన మేగడ ఫామ్ అవుతుంది కదా, మేగడను కూడా తీసి పాలలో మిక్స్ చేసుకుంటే ఐస్ క్రీమ్ చాలా టేస్టీగా ఉంటుంది. ఇవి పొంగొచ్చాయి కదా, ఒక 5 మినిట్స్ వరకు పాలు మరిగే వరకు మరిగించుకోవాలి. మరిగేటప్పుడు చుట్టూ ఫామ్ అవుతున్న మేగడను కూడా తీసి పాలలో మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు పాలు బాగా మరిగిపోయాయి కదా, ఇప్పుడు మనం ఇందులో కలుపుకున్న కార్న్ఫ్లోర్ పాలను వేసేసి ఆపకుండా 5 నిమిషాల పాటు కలుపుతూ ఉండాలి. ఇలా కలపడం వల్ల ముద్దలు కట్టకుండా ఉంటుంది. ఇలా కలుపుకుంటూ మిక్స్ చేసుకుంటూ కలుపుకోవాలి. ఇప్పుడు ఇందులో స్వీట్నెస్ కోసం ఒక 4-5 స్పూన్లు షుగర్ వేసుకుని షుగర్ కూడా మెల్ట్ అయ్యే వరకు కలుపుతూ మరిగించుకోవాలి. ఈ పాలు కొంచెం చిక్కబడే వరకు ఇలా కలుపుకుంటూ మరిగించుకోవాలి. చూసారు కదా, ఐస్ క్రీమ్ టెక్స్చర్ ఈ టైప్లో ఉంటే ఐస్ క్రీమ్ అనేది చాలా క్రీమీగా ఉంటుంది. ఇప్పుడు మనకి పాలు అయితే రెడీ అయిపోయాయి. పాలని మనం దించేసుకుని చల్లారబెట్టుకోవాలి. ఇలా కలుపుతూ చల్లారబెట్టేసుకుని బాగా చల్లారిపోయాకైతే ఇలా టెక్స్చర్ ఇలా ఉంటుంది. ఇప్పుడు ఇందులోనే మనం వెనిలా ఫ్లేవర్ కోసం వెనిలా ఎసెన్స్ వేసుకోవాలి. మనం చేసే ఐస్ క్రీమ్ వెనిలా ఐస్ క్రీమ్ కాబట్టి ఫ్లేవర్ కోసం వెనిలా ఎసెన్స్ వేసుకుని బాగా మిక్స్ చేసుకుని మిక్సీ జార్లో వేసి ఒక 10 మినిట్స్ పాటు బ్లెండ్ చేసుకోవాలి. ఇలా బ్లెండ్ చేసుకున్న క్రీమ్ మిక్చర్ని ఒక ఎయిటెడ్ జార్లో వేసి పైనుంచి ప్లాస్టిక్ కవర్ కానీ లేదంటే ఇలా సిల్వర్ ఫాయిల్ కానీ వేసేసి ఐస్ ఫామ్ అవ్వకుండా మూత పెట్టేసి ఒక 8 అవర్స్ పాటు ఫ్రిడ్జ్లో పెట్టేస్తే మనకి ఇలా మిక్సీ అనేది రెడీ అవుతుంది. మరీ ఎక్కువగా స్టిక్కీగా ఉంది కదా, మనం దీన్ని కొంచెం మెల్ట్ అవనిచ్చి చిన్న ముక్కలు చేసి మనం మిక్సీ జార్లో వేసి బ్లెండ్ చేసుకోవాలి. ఐస్ క్రీమ్ టేస్ట్ అయితే మాత్రం చాలా బాగుంటుంది. ఒకసారి తిన్నారంటే మళ్ళీ చేసుకోవాలనిపిస్తుంది, అంత టేస్టీగా ఉంటుంది. ఈ చిన్న ఐస్ క్రీమ్ ముక్కలను కూడా ఇందులో వేసేసి ఫైన్గా బ్లెండ్ చేసుకుంటే మనకి క్రీమీ టెక్స్చర్ ఉన్న ఐస్ క్రీమ్ అయితే రెడీ అయిపోతుంది. చూసారా ఎంత క్రీమీగా, చాలా బాగుంది. ఒకసారి దీన్ని మనం స్పూన్తో కలిపేసుకుని పైనుంచి ఐస్ ఫామ్ అవ్వకుండా సిల్వర్ ఫాయిల్ పేపర్ వేసేసి మూత పెట్టేసుకుని ఒక 8 అవర్స్ పాటు డీప్ ఫ్రిడ్జ్లో పెట్టేసుకుంటే మనకి క్రీమీ ఐస్ క్రీమ్ అనేది రెడీ అయిపోతుంది. చూసారు కదా, చాలా ఈజీగా చేసుకోవచ్చు అండి. మన ఇంట్లో పాలు పంచదార అనేవి ఎప్పుడు ఉంటాయి కాబట్టి వాటితోనే పిల్లలు చేసి పెడితే చాలా ఇష్టంగా తింటారు. చూసారు కదా, నచ్చింది కదా. ఇంకా లేట్ చేయకుండా మీరు కూడా ట్రై చేసి ఎలా వస్తుందో కమెంట్ సెక్షన్ చెప్పండి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, కమెంట్ చేయండి, షేర్ చేయండి, తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తుంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి.